నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మరియు వాటిని వెంటనే తగ్గించేటువంటి కొన్ని రకాల గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనగానే దురదతో కూడి మంట, వాపు, ఎరుపుదనంతో కూడినటువంటి రౌండ్‌గా లేదా డిఫరెంట్ షేప్స్‌లో శరీరం అంతటా స్ప్రెడ్ అయ్యేటువంటి ప్యాచ్ లాగా, స్కిన్ మీద ప్యాచెస్ లాగా ఉంటూ ఉంటాయి. కొంతమందిలో చీము కూడా పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రౌండ్‌గా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే వాటిని కామన్ పరిభాషలో రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్‌గా గూడా పిలవడం జరుగుతుంది. కొంతమందిలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గోళ్ళకు వ్యాపించినప్పుడు గోళ్ళ యొక్క రంగు మారడము, గోళ్ళ నుంచి మనకు చీములాగా కారడము, గోళ్ళు పుచ్చిపోవడం మరియు ఆ పెళుసు గోళ్ళ మీద పెలుసుబారితనంలాగా అయిపోవడము, ఇవన్నీ కూడా లక్షణాలుగా మనం చూడొచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొంతమంది తలలో రావడం వల్ల ఆ తల మీద హెయిర్ అనేది లూజ్ అయిపోవడం, హెయిర్ ఫాల్ అయిపోవడము, ఆ హెయిర్ మీద బాల్డ్ ప్యాచెస్ అంటే హెయిర్ ఫాల్ అయిపోయి మొత్తం తెల్లగా ప్యాచెస్ లాగా రౌండ్ రౌండ్‌గా అయిపోవడము. ఇవన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో మనకు కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి సింప్టమ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఒకరి నుంచి ఒకరికి ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అంటే మనం కామన్‌గా వాడేటువంటి టవల్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, ఏవైనా షేర్ చేసుకున్నా సో ఒకరి నుంచి ఒకరికి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ని వెంటనే అరికట్టేటువంటి గృహ చికిత్సల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా 10 గ్రాముల పసుపు చూర్ణాన్ని 100 ఎంఎల్ నీమ్ ఆయిల్‌లో కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని, మీకు ఎక్కడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయిన ఏరియా ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని 30 నిమిషాలు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో అక్కడ వాష్ చేసుకోవడం లేదా స్నానం చేయడం చేస్తూ ఉంటే గనక తప్పక ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కేవలం ఒక ఏరియాకే పరిమితం కాకుండా శరీరంలో ఎక్కడైనా రావచ్చు. అంటే గజ్జల్లో, చంకల్లో కానివ్వండి, ఫేస్ పైన కానివ్వండి, నెక్ కొంతమందిలో ఈ ప్రైవేట్ పార్ట్స్‌లో గానివ్వండి. సో, నేను చెప్పినటువంటి ఈ నీమ్ ఆయిల్, టర్మరిక్ పేస్ట్ మీరు ఎక్కడైనా గానీ అప్లై చేసుకోవచ్చు. రెండవది ఖదిర చూర్ణాన్ని మీరు ఒక చెంచా తీసుకొని, ఒక టబ్ హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని, ఆ హాట్ వాటర్‌తో మనం బాత్ చేస్తూ ఉంటే గనక తప్పకుండా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 10 తులసి ఆకుల్ని తీసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని, అందులో నీమ్ పౌడర్ లేదా టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేసుకొని, ఈ యొక్క పేస్ట్‌ని ఒక 20 నిమిషాల పాటు ఫంగల్ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో గనక అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసుకుంటూ ఉంటే గనక తప్పకుండా ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. ఇందులో మనకు పసుపు లేదా ఈ నీమ్ పౌడర్ దొరకని పక్షాన కేవలం తులసి ఆకులను పేస్ట్ లాగా చేసుకొని లేదంటే తులసి ఆకు జ్యూస్ లాగా చేసుకొని అప్లై చేసుకుంటూ ఉన్నా గూడా ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఒక చెంచా ఆవాలని పేస్ట్ లాగా వాటర్‌లో కలుపుకొని, పేస్ట్ లాగా తయారు చేసుకొని, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏరియాలో అప్లై చేస్తూ ఉన్నా గూడా, ఈ యొక్క రింగ్ వార్మ్, టీనియా ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ గూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క హెర్బ్స్ అన్నిటిని ఒక సమూలంగా తీసుకొని మేము తయారు చేసినటువంటి ఈ క్రీమ్‌ని మీరు ఫంగల్ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేసుకొని వాడితే గనక తప్పకుండా మీ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. సో, ఈ క్రీమ్‌ని మీరు మా యొక్క స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి కొరియర్ ద్వారా మీరు తెప్పించుకొని వాడండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ క్రీమ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మా యొక్క నంబర్‌ని మీరు సంప్రదించి దీన్ని తెప్పించుకునే ప్రయత్నం చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించినటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే గనక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనుక తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.